హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కుకింగ్ వీడియోస్లో రాయలసీమ బోండా అండ్ కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్ ఇడ్లీ పిండి, అరకప్పు మైదా పిండి, పావు కప్పు శనగపిండి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి, శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంలో ఉండాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని, చిటికెడు సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సోడా వేసుకుంటే మనకి బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దాన్ని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బోండాల్లోకి టొమాటో కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 2 పెద్ద సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటోలు, 8 నుంచి 10 ఎండుమిర్చీలు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో అనేది మీరు లాస్ట్లో వేసుకోండి, అప్పుడే ప్యూరీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసుకొని కావాల్సిన వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారానికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వడియం అనేది వేసుకోవాలి. ఈ వడియం అనేది మా రాయలసీమ స్పెషల్, మెయిన్లీ పోపుల కోసం వాడతాం. మీకు ఎవరికైనా దీని యొక్క రెసిపీ కావాలంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాం. ఈ వడియం అనేది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ కారం అనేది 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కారం అనేది బాగా ఉడికిన తర్వాత రుచి చూసుకొని ఇందులోకి మీకు సరిపోయినంత ఉప్పు కారం వేసుకొని కారం అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బోండా కోసం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో అని కొంచెం పిండి వేసి చూసుకుందాం. పిండి అనేది పైకి పొంగింది అంటే నూనె అనేది కాగిందని అర్థం. ఇప్పుడు మనం బోండాలు అనేది వేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టుకొని బోండాలు అనేది వేసుకోవాలి. బోండా అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అంతే, వేడి వేడిగా బోండా మరియు కారంగా టొమాటో కారం రెడీ.